హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, మనమందరము కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ దశరథ నందనుడి అనుగ్రహం మనందరికీ లభించాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బాబా గారు మనకు ఒక గొప్ప సందేశాన్ని చెప్తున్నారు. బాబా గారైతే మనతో చెప్తున్నారు, తల్లి, నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక సంతోషకరమైన గొప్ప మార్పు రాబోతున్నది. ఆ మంచి మార్పు నీ జీవితంలో రావడం వలన నీకు చాలా సంతోషం కలుగుతున్నది. ఆ మార్పు నీ జీవితంలో రావడానికి ఈ కొత్త వ్యక్తే కారణం అవుతుంది. ఆ వ్యక్తి వలనే నీకు నలుగురిలో విలువ పెరుగుతుంది. నీకు లభించిన ఈ అదృష్టాన్ని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే నీ జీవితం అంతా కూడా పేరు ప్రతిష్టలతో పాటు నువ్వు కోరుకున్న ఒక గొప్ప గృహిణిగా ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావు. మంచి పేరు కూడా తెచ్చుకోగలవు తల్లి అని, నీకు ఎప్పుడు నా ఆశీర్వాదం తోడుగా ఉంటుంది తల్లి అని చెప్పి బాబా గారు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. సాధారణంగా మన జీవితంలో వివాహం జరిగిన తర్వాత, బిడ్డలు కలిగిన తర్వాత ఎన్నో గొప్ప మార్పులు వస్తాయి. ఎంతోమంది వ్యక్తులు మనతో స్నేహంగా మన జీవితంలోకి వస్తుంటారు. వాళ్ళల్లో కొంతమందితో మనం మన సమస్యల్ని చెప్పుకుంటాం. మన సమస్య తీరే విధంగా వాళ్ళు మనకు ఇచ్చేటువంటి సలహాల వలన మనం మంచి జీవితాన్ని పొందుతామని, అలాగే మనకు కలిగేటువంటి కొత్త స్నేహితుల వలన మన జీవితం సంతోషంగా మారబోతున్నది అని ఈరోజైతే బాబా గారు మనతో చెప్తున్నారు. అటువంటి సమయంలో మన జీవితంలో జరిగేటువంటి మార్పుల వలన మన జీవితంలో మనం ఊహించని సంతోషం, ఆనందాన్ని పొందుతామని, గొప్ప పేరు ప్రతిష్టలను కూడా పొందుతామని, విలువ అనేది మనకు పెరుగుతుంది అని మన బాబా గారైతే మనతో చెప్తున్నారు. మన సాయి తండ్రి మనకు చెబుతున్నటువంటి ఈ మాటలలోని పరమార్థం ఏమిటో మన సాయి తండ్రి చెప్పేటువంటి ఆ కథ ద్వారానే విని తెలుసుకుందాం. సీతాపురంలో కాంతమ్మ అనే ఒక ఆమె ఉండేది. తనకు ఒక్కడే కొడుకు. కాంతమ్మకు భర్త చనిపోయాక కొడుకుని బాగా చదివించి అభివృద్ధిలోకి తేవాలని తను ఎంతో కష్టపడి కొడుకునైతే చదివిస్తుంది. అయితే కాంతమ్మ ఆలోచన తను కష్టపడ్డట్టు అతని కొడుకు కష్టపడకూడదని, భర్త లేని సమయంలో తను డబ్బుల కోసం ఎన్నో అవస్థలు పడి కొడుకుని పెంచి పెద్దవాడిని చేసిన కాంతమ్మకు కొడుక్కి వివాహం చేసి వచ్చిన కట్నంతో తను ఎంతో సంతోషంగా బతకాలని కోరుకుంటుంది. అయితే చక్రధరుడు బాగా చదివి విశ్వపురి రాజ్యంలో రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అతనికి వచ్చే జీతంతో వాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఒక మంచి ఇంటిని కూడా కట్టుకుంటారు. అయితే కాంతమ్మలో మాత్రం ఆలోచనల్లో ఏ మార్పు రాదు. తను తన కొడుక్కి ఒక బాగా డబ్బున్న అమ్మాయిని ఇచ్చి వివాహం చెయ్యాలని పొరుగురు జమీందారి కూతురు సంబంధాన్ని మాట్లాడుతుంది. ఇతను బాగా చదివి రాజా ఆస్థానంలో ఉద్యోగం ఉండేసరికి జమీందారు తన కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటాడు. కాంతమ్మ అడిగినట్లుగానే జమీందారు కాంతమ్మ కొడుక్కి 1,00,000 వరహాలను కట్నంగా ఇస్తానని, 5 ఎకరాల భూమిని, తను అడిగినంత బంగారాన్ని కట్నంగా ఇస్తానంటాడు. ఇంకా దాంతో కాంతమ్మ ఎంతో సంతోషపడుతుంది. కొడుక్కి ఎలాగైనా కూడా ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటుంది. అయితే తల్లి సంబంధాలు చూస్తుందని తెలుసు, కానీ ఇటువంటి ఒక గొప్ప సంబంధాన్ని చూసిందని తెలియని చక్రధరుడు తన స్నేహితుడి వివాహానికి అతని సొంత ఊరికి వెళతాడు. అక్కడ అతని వివాహంలో తన స్నేహితులకు దూర బంధువైన ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంత పెద్ద ధనికులు కాకపోవడంతో వీళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేమని,
అతనికి కొంత బంగారాన్ని మాత్రమే ఇచ్చి ఈ అమ్మాయినిచ్చి వివాహం చెయ్యగలమని చెప్తాడు. ఆ మాటలు విన్న చక్రధరుడు, మా అమ్మ ఇక్కడికి వస్తే ఈ సంబంధానికి అసలు ఒప్పుకోదని, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ బంగారాన్ని డబ్బుల్ని ఇస్తానన్నా కూడా ఇంతవరకు తనకు ఎవరిని ఇచ్చి వివాహం చెయ్యలేదని, అతనికి కూడా ఇంతకు ముందు చూసిన వాళ్ళు ఎవరూ నచ్చకపోవడంతో అతను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, రోహిణి తనకు బాగా నచ్చడంతో వీళ్ళు ఏ కట్న కానుకలు ఇవ్వకపోయినా రోహిణిని తను వివాహం చేసుకుంటానని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడతాడు. వివాహమైన తర్వాత మా అమ్మకు నేను నచ్చ చెప్తానని, తనకు నేను ఒక్కడనే కొడుకుని కాబట్టి మా అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుందని చెప్తాడు. ఇంకా ఆ అబ్బాయి మాటలు విన్న వాళ్ళంతా కూడా రోహిణిని చక్రధరుడికి ఇచ్చి వివాహం చేస్తారు. స్నేహితుడి పెళ్లితో పాటు చక్రధరుడి వివాహం కూడా అక్కడే జరుగుతుంది. వాళ్ళ వివాహం అయిన తర్వాత చక్రధరుడు రోహిణిని తీసుకుని సీతాపురానికి వెళతాడు. అయితే సీతాపురంలో కాంతమ్మ కొడుకు ఆ విధంగా వివాహం చేసుకొచ్చాడని చూసి తను ఎంతగానో ఆశ్చర్యపోతుంది. కోడల గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్న కాంతమ్మ ఎంతగానో బాధపడుతుంది. ఈ చక్రధరుడు ఆ జమీందారీ అమ్మాయిని వివాహం చేసుకుని ఉంటే తనకు 1,00,000 వరహాల కట్నం వచ్చేదని, ఆ కట్నం డబ్బంతా కూడా నా దగ్గరే ఉండేది కదా, ఇప్పుడు వీడు ఈ వివాహం చేసుకోవటం వలన నేను ఆ కట్నాన్ని కోల్పోయాను కదా అని బాధపడిన కాంతమ్మ ఎలాగైనా కూడా కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలని, అందుకోసం ఇప్పుడు కనుక నేను కొడుకుతో గొడవ పెట్టుకుంటే ఆ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడని, అలా వెళ్ళకూడదని ఆలోచించిన కాంతమ్మ ఆ వివాహానికి ఒప్పుకున్నట్లుగా చక్రధరుడికి రోహిణికి ఇద్దరికీ కూడా హారతి ఇచ్చి లోపలికి పిలుస్తుంది. లోపలికి వెళ్ళిన తరువాత కొడుకు ఉన్నంత వరకు కూడా కోడల్ని ఎంతో బాగా చూసుకుంటుంది. కోడలు కూడా అత్తగారు ఎంతో ప్రేమగా చూస్తున్నదని, తన భర్త అన్నట్లుగా కట్నం కోసం తనను ఎక్కడ ఇబ్బంది పెడుతుందో ఏమంటుందోనని నేను భయపడ్డాను కదా, కానీ అటువంటి లక్షణాలు ఏవీ లేవని, తనకు దేవత లాంటి అత్త దొరికిందని ఆనందపడుతూ ఉంటుంది. అయితే 1 నెల రోజులు గడిచిన తరువాత చక్రధరుడితో, నువ్వు కనుక ఇంకా ఉద్యోగానికి వెళ్ళకపోతే రాజుగారి కొలువులో నుంచి నిన్ను పనిలో నుంచి తొలగించేస్తారని, దానివలన మనం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని, అలా జరిగితే అదంతా కూడా కొత్త కోడలు రావటం వల్లే జరిగిందని అందరూ అంటారని చెప్పి చక్రధరుడితో చెప్తుంది. చక్రధరుడు కూడా తల్లి చెప్పిన మాటలు నిజమే కదా, ఉద్యోగానికి వెళ్ళకపోతే జీవితం ఎలా గడుస్తుంది అని చెప్పి ఇంకా అతను ఉద్యోగానికి వెళ్ళటం మొదలు పెడతాడు. రోజు అతను ఉద్యోగానికి వెళ్ళేంత వరకు కూడా కోడల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. అతను ఉద్యోగానికి వెళ్ళిన తరువాత ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ మాన్పించి ఇంటి పనంతా కూడా కోడలికే చెప్తుంది. గొడ్ల చావిడిలో పని కూడా కోడలి చేతే చేపిస్తూ ఉంటుంది. కనీసం తనకు అన్నం తినేందుకు కూడా సమయాన్ని ఇవ్వదు. ప్రతి విషయానికి కూడా కోడలితో గొడవ పడటం, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కోడలు గయ్యాళిదని, ఇంటి చాకరీ అంతా అత్తగారి చేతే చేపిస్తున్నట్లు తను బయట వాకిలి చిమ్మటం, ఈమె ఉతికి పెట్టిన బట్టల్ని తను బయటికి తీసుకెళ్ళి ఆయాసపడుతూ ఆరేస్తున్నట్లు కనపడటం, ఇలా చేసేసరికి కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నా కూడా ఈమెను అనవసరంగా తిడుతుందని, కనీసం సమయానికి అన్నం కూడా వండి పెట్టట్లేదని, ఇలా ఎన్నో మాటలు కోడలు గురించి చెప్పేది. ఇంకా అందరూ కూడా కోడలు మంచిది కాదని, ఆమె ఎంతో గయ్యాళిదని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విషయాలను భర్తతో చెబుదామంటే సాయంత్రం భర్త వచ్చే సమయానికి కాంతమ్మ ఎంతో తెలివిగా కోడలికి ఒక్క పని కూడా చెప్పకుండా ఇంట్లో పనులన్నీ తనే చేస్తున్నట్లు కనపడితేది. అది చూసిన కొడుకు కూడా తన భార్యకు ఏ పని చెప్పటం లేదని, తన భార్యను కూతురు కంటే కూడా ఎంతో ప్రేమగా తన తల్లి చూసుకుంటుందని అనుకునేవాడు. దాంతో ఏ విషయాలను కూడా రోహిణి తొందరపడి చక్రధరుడికి చెప్పేది కాదు. ఒకవేళ ఏదైనా చెప్పినా అతను తన తల్లిని కాదని, నా మాటలు ఎందుకు నమ్ముతాడు, నేను కొత్తగా వచ్చిన దాన్ని కదా, వేరు కాపురం పెట్టించడం కోసం ఈ విధంగా చెప్తున్నానని అనుకుంటాడేమోనని రోహిణి చక్రధరుడితో ఏ మాటలు చెప్పేది కాదు. ఒకరోజు రోహిణి తన మనస్సు బాగోక తను గుడికి వెళ్ళాలని అనుకుని ఇంకా ఇంట్లో పనంతా అయిపోయి కాంతమ్మ నిద్రపోతున్న సమయంలో రోహిణి గుడికి వెళుతుంది. అక్కడ దేవుడి దగ్గర ఎంతో బాధగా తనకు ఉన్న కష్టాలు తీరిపోవాలని, తన అత్తలో మార్పు రావాలని కోరుకుంటుంది.
ఆ గుళ్ళో తనకు ప్రసాదంగా ఇచ్చిన దాన్ని కూడా అక్కడ ఉండే ఒక బిచ్చగాడు ఆకలిని అడగడంతో అతనికి ఇస్తుంది. అతను ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ, తల్లి, నువ్వు ఊహించని ఒక వ్యక్తి వలన నీ జీవితంలో మంచి మార్పు కలుగుతుందని, నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందని, నీకు గొప్ప పేరు ప్రతిష్టలు కలుగుతాయని ఆమెను దీవిస్తాడు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన రోహిణి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్త తను రాజుగారు చెప్పిన పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వస్తుందని, అక్కడ ఒక వారం రోజులు ఉండి రావాల్సి వస్తుందని, అందుకోసం ఈ వారం రోజులు కూడా తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని రోహిణికి చెప్పి, తల్లికి కూడా ఆ విషయాన్నే చెప్పి చక్రధరుడు ఊరికి వెళతాడు. చక్రధరుడు ఊరికి వెళ్ళిన తరువాత రోహిణికి బాగా జ్వరం వస్తుంది. కాంతమ్మ రోహిణికి జ్వరం ఉందని తెలిసి కూడా కాంతమ్మ కొంచెం కూడా ఆమెను పట్టించుకోదు. ఎలాగైనా కూడా రోహిణి తనంతట తానే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చెయ్యాలని ఆలోచించిన కాంతమ్మ తన అన్న కొడుకుకి వివాహమని, నేను వెళ్ళవలసిందేనని, ఇంటి మొత్తాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోమని, ఈ రోజుల్లో పంటలు పండాయి కాబట్టి దొంగలు పడతారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి రోహిణికి చెప్తుంది. ఆ మాటలు విన్న రోహిణి, నాకు కొంచెం కూడా ఆరోగ్యం బాగోలేదు కదా, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఇంటిని నేను ఎలా చూసుకోగలనని, నాకు సహాయంగా మీరు ఉండండి అని చెప్పి అత్తగారిని ఎంతగానో బతిమిలాడుతుంది. కానీ కాంతమ్మ మాత్రం కొంచెం కూడా రోహిణి మాటల్ని పట్టించుకోదు. తాను ఆ వివాహానికి వెళ్ళవలసిందేనని, కనీసం తెల్లారేదాకా ఉండేందుకు కూడా తనకు కుదరదని చెప్పి రోహిణిని ఇంటి లోపల తలుపులన్నిటికీ కూడా గడియలు పెట్టి ఇంటికి కాపలా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే అంతటి జ్వరంలో కూడా ఇంటికి తలుపులు వేసేసి తను లోపలే కాపలాగా జాగ్రత్తగా కూర్చుంటుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు చప్పుడు అవ్వటంతో రోహిణి ఎవరు వచ్చారని చెప్పి అడుగుతుంది. అప్పుడు రోహిణికి ఒక అమ్మాయి గొంతు వినపడుతుంది. తాను పొరుగురు అమ్మాయని, వాన బాగా పడడంతో తన బండి తడిచిపోయి బండి చక్రం విరిగిపోయిందని, అందుకోసమనే తను ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నానని, తనకు ఆ రాత్రికి తన ఇంట్లో చోటివ్వమని అడుగుతుంది. ఆ మాటలు విన్న రోహిణి తలుపు తీసి ఆమెను లోపలికి రానిస్తుంది. ఇంకా తనకు మార్చుకునేందుకు రోహిణి బట్టలను ఇచ్చి అవి కట్టుకోమని చెప్పి రోహిణి వెళ్ళి కాపలాగా కూర్చుంటుంది. అయితే రోహిణికి అస్సలు ఒంట్లో బాగోకపోయేసరికి తను కూర్చున్న కిటికీ వైపు నుంచి చల్లటి గాలి వచ్చి రోహిణికి వణుకు వస్తూ ఉంటుంది. అది చూసిన విజయ ఆమె దగ్గరికి వచ్చి, మీకు బాగా చలిగా ఉన్నట్లు ఉంది, ఈ కిటికీ దగ్గర ఎందుకు చల్లగాలి వస్తుంది, మనం అటు కూర్చుందాం రాండి అని రోహిణి చెయ్యి పట్టుకుంటుంది. దాంతో రోహిణికి ఒళ్ళు బాగా వేడిగా ఉందని తెలుసుకున్న విజయ తనకు జ్వరం వచ్చిందని మాత్ర వేసుకున్నారా అని అడుగుతుంది. అది విన్న రోహిణి, నాకు జ్వరం వచ్చిందేమో నాకు అర్థం కాలేదు, అందుకనే నేను మాత్ర వేసుకోలేదని అబద్ధం చెప్తుంది. ఆ మాటలు విన్న విజయ తన దగ్గర నుంచి ఒక మాత్రని తీసిచ్చి, నేను కూడా డాక్టర్ నేనని, మీరు ఈ మాత్ర వేసుకోండి, తెల్లారేసరికి మీ జ్వరం తగ్గుతుందని చెప్పి ఇస్తుంది. ఆ మాత్ర వేసుకున్న కొంతసేపటికి రోహిణికి నిద్ర వస్తుండేసరికి విజయ తనని పడుకోమని చెప్పి కాపలాగా నేను ఉంటానని చెప్పి చెప్తుంది. ఆ మాటలు విన్న రోహిణి నిద్రపోతుంటుంది. అయితే నిద్రలో రోహిణి తన అత్తగారు పెట్టేటువంటి కష్టాల గురించి, ఆమె తిట్టే తిట్లను, వాటి గురించి తను ఎలా బాధపడుతుందో అవి అన్నీ కూడా కలవరిస్తూ ఉంటుంది. తెల్లారిన తర్వాత రోహిణి లేచి ఇంటి పనంతా చేస్తుంటే విజయ చూసి, నీకు ఇటువంటి కష్టం ఏంటి, నీ సమస్య ఏంటో చెప్పమని అడుగుతుంది. అందుకు రోహిణి, నాకు ఏ సమస్య లేదని, తన అత్తగారు తనను బాగా చూస్తుందని అబద్ధం చెప్తుంది. అయితే విజయ, రాత్రి నువ్వు నిద్రలో కలవరించిన ప్రతి విషయాన్ని నేను విన్నానని ఆమెతో చెప్తుంది. ఆ మాటలకు రోహిణి ఇంకా ఎంతగానో బాధపడుతూ, వాళ్ళ అత్తగారు ఆమె కట్నం తేలేదని తిట్టిందని, రామాపురం జమీందారు కూతుర్ని తన కొడుక్కి ఇచ్చి వివాహం చేసి ఉంటే తన కొడుక్కి 1,00,000 వరహాల కట్నం వచ్చేదని, 5 ఎకరాల భూమి, కోరినంత బంగారాన్ని వాళ్ళు ఇస్తామని చెప్పారని, అవి అన్నీ కూడా నా వల్ల పోయినాయని అత్తగారు ఎప్పుడూ తిడుతున్నదని, ఆ విషయాలన్నిటినీ కూడా తనతో చెప్తుంది. తన భర్త ఉన్నప్పుడు ఎంతో బాగా చూసుకుంటుందని, ఆయన లేకపోతే ఈమెను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుందని,
తను వచ్చిన తర్వాత ఇంటి పని వాళ్ళందరినీ కూడా మాన్పించి ఆ ఇంటి పని అంతా కూడా రోహిణి చేతే చేయిస్తుందని, ఇప్పుడు కూడా తను వచ్చే సమయం అవుతున్నది కాబట్టి తొందరగా పని చెయ్యాలని ఆ విషయాలన్నిటినీ రోహిణి చెప్తుంది. ఆ మాటలు విన్న విజయ, మీ అత్తగారు వచ్చిన తరువాత నేను నీ స్నేహితురాలనని మీ అత్తగారికి పరిచయం చెయ్యమని, మీ అత్తగారిలో వచ్చే మార్పు చూద్దుగానని విజయ రోహిణితో చెప్తుంది. ఇంకా విజయ ఏ విధంగా చెప్పిందో రోహిణి ఆ విధంగానే కాంతమ్మ వచ్చిన తరువాత విజయ తన స్నేహితురాలని పరిచయం చేస్తుంది. ఇంకా విజయని ఫస్ట్ చూడంగానే తిట్టుకున్న కాంతమ్మ విజయ మెడలో ఉన్న బంగారము, విజయ కట్టుకొచ్చిన వస్త్రాలను చూసి విజయను ఎంతో గౌరవంగా కూర్చోపెట్టి తనకు విజయకు కాఫీ తెమ్మని చెప్పి రోహిణితో చెప్పి విజయతో, నీకు ఇంకా వివాహం కాలేదా? నా కోడలి కంటే కూడా నీ దగ్గర ఎంతో ఎక్కువ బంగారం ధనము ఉంది కదా, నువ్వు నా కోడలి కంటే కూడా చాలా అందంగా ఉన్నావు కదా, మరి నీకు ఇంకా వివాహం ఎందుకు కాలేదని అడుగుతుంది. ఆ మాటలు విన్న విజయ, నేను వివాహం చేసుకుందామనే అనుకుంటున్నాను, కానీ నన్ను వివాహం చేసుకునే వ్యక్తికి అత్తగారు ఆడపడుచులు ఇలాంటి సమస్యలు ఏవీ లేకోకుండా ఒక్కడిగా ఉన్న వ్యక్తిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్తుంది. ఆ మాటలు విన్న కాంతమ్మ ఆశ్చర్యంగా, అత్తగారు ఆడపడుచులు ఉంటే నీకేమీ ఇబ్బంది అని అడుగుతుంది. ఈ పక్క ఊరైన రామాపురం జమీందారి కూతురు మా దూరపు చుట్టము. ఆ అమ్మాయి వివాహానికి వెళ్ళాము. అక్కడ ఆ అమ్మాయికి బాగా కట్న కానుకలు అవి ఇచ్చి వివాహం కూడా చేశారు. అయితే వివాహమైన కొద్ది రోజులకే వాళ్ళ అత్తగారు పోయిందని కాంతమ్మతో చెప్తుంది. ఆ మాటలు విన్న కాంతమ్మ, రామాపురం జమీందారి కూతురికి వివాహం అయ్యిందా అని అడుగుతుంది. అయ్యింది, అయ్యి 2 నెలలే అయ్యిందని కాంతమ్మతో అంటది. ఆ మాటలు వింటూ కాంతమ్మ, 2 నెలలు అయ్యింది కదా, అందుకనే కొత్త కోడల్ని కొడుకుని వదిలిపెట్టి ఏ తీర్థయాత్రలకో వెళ్ళుంటుందిలే వాళ్ళ అత్తగారు అని అంటది. తీర్థయాత్రలకు వదిలిపెడితే వెళ్ళేదేమో, అలా వదిలిపెట్టలేదు కదా, ఆ అమ్మాయిని బాగా విసిగించిందంట, అందుకని చెప్పి అత్తగారికి కాఫీలో అంత విషాన్ని కల్పించింది, దాంతో ఆమె చనిపోయిందని చెప్తుంది. ఆ మాటలు వింటూనే కాంతమ్మ, విసిగించిందంటే అంత ధనం ఉన్న వాళ్ళని ఎందుకు విసిగించిందో అని అడుగుతుంది. ఏమీ లేదండి, వాళ్ళు వేరు కాపురం పెట్టుకుంటామన్నారు, దానికి వాళ్ళ అత్తగారు ఒప్పుకోలేదంట, అందుకని పైకి పంపేసింది అని చెప్పానని, అందుకోసమే నాకు ఇటువంటి సమస్యలేవీ లేకోకుండా అత్తగారు ఆడపడుచు లేని ఇల్లు చూసుకొని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని విజయ చెప్తుంది. ఆ మాటలు వింటున్న కాంతమ్మ భయపడుతూ, ఇప్పుడు దాకా నా కోడలతో ఏం మాట్లాడావమ్మా అని అడుగుతుంది. ఏం మాట్లాడతానండి, ఎంతసేపు మా అత్తగారు ఎంతో మంచిది, మా ఆయన ఊరికెళ్ళినా కూడా నన్ను కనిపెట్టుకొని చూసుకుంటుందని, వాళ్ళ అమ్మగారు వాళ్ళని చూడడానికి రావట్లేదే అని నేను అడిగినప్పుడు కూడా ఎక్కడ నేను వెళితే మా అత్తగారు ఒక్క పూట కూడా ఉండలేదని, చంటి పిల్లలాగా దిగులు పడుతుందని, అందుకనే వదిలి రావటం లేదని చెప్పిందని అటువంటి మాటలు చెప్తుంది. ఆ మాటలు వినంగానే కాంతమ్మ తను ఎంతో తప్పు చేశానని, తన కోడల గురించి తప్పుగా ఆలోచించానని, ఒకవేళ తన కొడుక్కి ఆ రామాపురం జమీందారి కూతుర్ని ఇచ్చి వివాహం చేసి ఉంటే తనకు కూడా అటువంటి పరిస్థితే కలిగేదని, తన కోడలు కట్నం ఇవ్వకపోయినా కూడా ఎంతో మంచిదని, అప్పటి నుంచి కాంతమ్మ తన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ రోజు వెళ్ళిపోయిన విజయ 1 నెల తరువాత మళ్ళీ రోహిణి దగ్గరికి వస్తుంది. తనను దేవాలయంలో కలుసుకుని, మీ అత్తగారు నిన్ను ఎలా చూసుకుంటుంది అని అడుగుతుంది. అందుకు రోహిణి, నన్ను మా అత్తగారు ఎంతో ప్రేమగా చూస్తుందని, ఆ రోజు నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి అంత ప్రేమగా చూస్తుందని తనతో చెప్తుంది. ఆ మాటలకు విజయ ఎంతో నవ్వుతుంది. రోహిణి కూడా, నువ్వు ఎవరో ఆ రామాపురం జమీందారి అమ్మాయి గురించి చెప్పావు, అలా చెప్పిన మాటలు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ మా అత్తగారిలో మాత్రం మంచి మార్పు వచ్చిందని చెప్తుంది. అందుకు విజయ, నేనే ఆ రామాపురం జమీందారి గారి అమ్మాయినని, మీ అత్తకు అలా చెప్పకపోతే నిన్ను ప్రేమగా చూసుకోదని ఆ విధంగా చెప్పానని, నీ భర్తకు పెళ్లి కాలేదని తెలిసి అతడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవడం కోసం ఆ విధంగా వచ్చానని, అయితే అతనికి వివాహమైందని తెలిసి నేను వెళ్ళిపోయానని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ మాటలకు రోహిణి ఆశ్చర్యపోతుంది. అయితే తనకు అంత గొప్ప స్నేహితురాలు దొరికిందని ఆనందపడుతుంది. ఆ రోజు సాధువు చెప్పినట్లే ఒక కొత్త వ్యక్తి వల్ల నీ గౌరవం పెరుగుతుంది, నీకు సంతోషం కలుగుతుందని చెప్పింది ఈమె వల్లేనని రోహిణి తెలుసుకోగలుగుతుంది. తల్లి,
ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్న గొప్ప సంతోషం, ఆనందకరమైన జీవితం అన్నీ కూడా ఆ వ్యక్తి వలన నీకు దొరుకుతాయి. అటువంటి మంచి వ్యక్తి నీకు స్నేహితుడిగా లభించబోతున్నాడని, ఆ వ్యక్తి వలన నీకు నలుగురిలో విలువ పెరుగుతుందని, నీ కుటుంబంలో నువ్వు కోరుకున్న సంతోషం, గొప్ప మార్పుని నువ్వు చూడబోతున్నావు అని ఈరోజైతే బాబాగారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని ఆశీర్వదించి మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.